ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు అంటే మార్చి 4 మంగళవారం నాడు జరిగే తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన మొత్తం 3 మ్యాచ్లలో ఘన విజయం సాధించి మంచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అదే ఊపులో ఈ మ్యాచ్లో సైతం నెగ్గి ఫైనల్స్లోకి ఘనంగా అడుగుపెట్టాలనే ఉత్సాహంతో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లపై వరుస విజయాలు సాధించిన టీమిండియా ఈ టోర్నీలో 3 మ్యాచ్లలోనూ నెగ్గి 6 పాయింట్లు సాధించినటువంటి ఏకైక టీం. ఇక మరోవైపు లీగ్ దశలో ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఒకే ఒక మ్యాచ్లో నెగ్గిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాలతోటి జరగాల్సినటువంటి మ్యాచ్లు వర్షం వల్ల రద్దు కావడంతో మొత్తం 4 పాయింట్లతోటి గ్రూప్ బిలో 2వ స్థానంతో సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. అంటే లీగ్ దశలో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ ఆస్ట్రేలియా సెమీస్కు చేరింది. మిగతా 2 మ్యాచ్లు వర్షం వల్ల రద్దు కావడంతో 2 పాయింట్లు లభించాయి. ఇంగ్లాండ్పై గెలుపుతోటి 2 పాయింట్లు, 2 మ్యాచ్లు రద్దు కావడం వల్ల మరో 2 పాయింట్లు, మొత్తం 4 పాయింట్లతోటి ఆస్ట్రేలియా సెమీస్లోకి ప్రవేశించింది. ఇక బలాబలాల పరంగా చూసినట్లయితే ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్ టీమ్గా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో 2 జట్లు దాదాపుగా సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా బౌలింగు బలహీనంగా మారిందన్నది వాస్తవం. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హ్యాజిల్వుడ్ లాంటి వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లు లేకపోవడంతో ఆస్ట్రేలియా బౌలింగు కాస్త వీక్ అయింది. అయితే ఐసీసీ టోర్నీలలో నాకౌట్ దశలో ఆస్ట్రేలియా ఆట తీరు వేరే లెవెల్లో ఉంటుందన్న వాస్తవాన్ని కూడా మనం ఇక్కడ ఒప్పుకొని తీరాలి. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గతంలో మనకు హెడేక్గా మారిన విషయం కూడా మనం గుర్తించాలి. అయితే బౌలింగ్ విషయంలో మాత్రము ఆస్ట్రేలియాతో పోలిస్తే మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా మనకున్నటువంటి క్వాలిటీ స్పిన్నర్లు వారికి ప్రస్తుతం లేరు. దుబాయ్ స్టేడియంలోని పిచ్చు స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. న్యూజిలాండ్తో జరిగినటువంటి గత మ్యాచ్లో మన స్పిన్నర్లు చెలరేగినటువంటి విషయము మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయేటటువంటి తొలి సెమీఫైనల్స్లో భారత తుది జట్టులో ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం. విన్నింగ్ కాంబినేషన్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆడిన జట్టుని ఈ మ్యాచ్లో కూడా కొనసాగిస్తారనే అభిప్రాయం ఉంది. ఫార్మర్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయం చెప్పాడు. టీంను డిస్టర్బ్ చేయొద్దని, న్యూజిలాండ్తో ఆడినటువంటి ఆటగాళ్ళని ఈ సెమీఫైనల్స్లో కూడా ఆడించాలని అభిప్రాయాన్ని రవిశాస్త్రి వ్యక్తపరిచాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో 1-2 మార్పులు జరిగే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కొనసాగుతారు. వీళ్ళు భారత్కు శుభారంభం అందిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే. వీరిద్దరిలో కనీసం ఒకరైనా 20 ఓవర్ల పాటు నిలబడగలిగితే ఇండియా భారీ స్కోరు సాధించేటటువంటి అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగానే తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడతాడు. ఆ క్రమంలోనే అవుట్ అవుతూ ఉంటాడు. అయితే శుభ్మన్ గిల్ మాత్రం కాస్త సంయమనంతో నిలదొక్కుంటే అతడు ఖచ్చితంగా భారీ స్కోరు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక 3వ స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వస్తాడు. పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో చివరి వరకు నిలిచి సెంచరీ సాధించి టీమిండియాను గెలిపించినటువంటి కోహ్లీ న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయిన విషయం తెలిసిందే. కీలకమైనటువంటి సెమీస్లో కోహ్లీ రాణిస్తే భారత్కు ఎదురుండదు. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి వస్తాడు. ఇంగ్లాండ్తో జరిగినటువంటి 3 వన్డేల సిరీస్ నుండి నిలకడగా రాణిస్తున్నటువంటి అయ్యర్ న్యూజిలాండ్తో జరిగినటువంటి చివరి లీగ్ మ్యాచ్లో కీలక సమయంలో క్రీజులో నిలదొక్కుని ఎంతో ఓపిక్గా బ్యాటింగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ మ్యాచ్లో అయ్యర్ రాణించబట్టే భారత్ 200కు పైగా పరుగులను సాధించగలిగింది. పరిస్థితులకు తగ్గట్లు తన ఆట తీరును మార్చుకుంటూ అవసరమైతే వికెట్లను కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడి ఆ తర్వాత గేర్ మార్చి వేగంగా పరుగులు రాబట్టేటువంటి సామర్థ్యం కూడా అయ్యర్కు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో కూడా అతడు రాణించడం ఇండియాకు కీలకం కానుంది. సో ఇక 5వ స్థానంలో కీపర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్కి రావచ్చు. అయితే రాహుల్కు బదులుగా రిషబ్ పంత్ను తీసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు బెంచ్కే పరిమితమైనటువంటి రిషబ్ను మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఈ కీలకమైనటువంటి మ్యాచ్లోకి బరిలోకి దించుతారా అంటే అనుమానమే. సో కీపర్గా కేఎల్ రాహులే కంటిన్యూ కావచ్చు. ఇక 6వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వస్తాడు. అసలు సీసలో ఆల్రౌండర్గా ఈ టోర్నీలో తన సత్తాను చూపుతున్నాడు హార్దిక్. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ తను ఎంత విలువైనటువంటి ఆటగాడన్న విషయాన్ని నిరూపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ పైన ఉన్నటువంటి నమ్మకంతో మనము ఒక పేస్ బౌలర్ను కాదని మరి 4 స్పిన్నర్లతోటి గత మ్యాచ్లో బరిలోకి దిగినటువంటి విషయం తెలిసిందే. ఇక 7వ స్థానంలో అక్షర్ పటేల్ వస్తాడు. అవసరాన్ని బట్టి అక్షర్ పటేల్ను 5 నుంచి 8 వరకు ఏ స్థానంలోనైనా సరే బ్యాటింగ్ బరిలోకి దింపుతున్నారు. సో ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ తన సత్తాను నిరూపించుకుంటున్నాడు. ఇక 8వ స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వస్తాడు. జడేజాకు బదులుగా మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తీసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి.
అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఈ ముగ్గురు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లే కాబట్టి జడేజాకు బదులుగా రైట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న వాషింగ్టన్ సుందర్ను తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. ఇక 9వ స్థానంలో కుల్దీప్ యాదవ్ వస్తాడు. కుల్దీప్కి బదులుగా పేస్ బౌలర్ హర్షిత్ రాణాను తీసుకుంటారనే టాక్ వినిపిస్తున్నప్పటికీ అలా జరగకపోవచ్చు. ఇక 10వ స్థానంలో మెయిన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వస్తాడు. అయితే షమీ ఫిట్నెస్పై ఇంకా సందేహాలు నెలకొన్న నేపథ్యంలో అతని స్థానంలో హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్లు తుది జట్టులోకి రావచ్చు. న్యూజిలాండ్తో జరిగినటువంటి ఆ చివరి లీగ్ మ్యాచ్లో షమీ 4 ఓవర్లు మాత్రమే వేశాడు. స్పిన్నర్లు రాణించడంతో అతడు తన పూర్తి కోటా ఓవర్లు వేయకున్నప్పటికీ సరిపోయింది. కానీ ఈ మ్యాచ్లో అలాంటి రిస్క్ను తీసుకోదలుచుకోలేదు. సో 100% ఫిట్గా ఉంటేనే షమీని ఆడిస్తారు, లేదంటే అతని స్థానంలో హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ వస్తారు. ఇక 11వ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వస్తాడు. న్యూజిలాండ్తో జరిగినటువంటి చివరి మ్యాచ్లో హర్షిత్ రాణా స్థానంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చినటువంటి వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో అద్భుతంగా రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. సో ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా ఒక్క మ్యాచ్లో అవకాశం ఇస్తే ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించి తనను తుది జట్టులోకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితిని కల్పించాడు వరుణ్ చక్రవర్తి. ఇక మొత్తంగా ఈరోజు సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలబడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వస్తే ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో అక్షర్ పటేల్ 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం ఎక్కడైనా రావచ్చు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ వీరిద్దరిలో ఒకరికి స్థానం ఉంటుంది. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, జడేజా లేదా వాషింగ్టన్ సుందర్ వీరిద్దరిలో ఒకరికి స్థానం లభిస్తుంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ లేదా హర్షదీప్ సింగ్ వీళ్ళు భారత తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే జేక్ ఫ్రేజర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నష్ లబుషెన్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీష్, బెన్ డ్వారిషుస్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్ లేదా తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా వీళ్ళు ఆస్ట్రేలియా తుది జట్టులో స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది.